Welcome to Shine Bright Sari Rolling and Polishing. Hi and hello, welcome to Shenbait Saree Rolling and Polishing. We are the viewers of the Norman Culture Silk Sarees. మేము సిల్క్ శారీ వీవింగ్స్‌తో పాటు శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ కూడా చేస్తున్నామండి. రీసెంట్‌గానే మేము హైదరాబాద్‌లో అయితే మేము స్టార్ట్ చేసాము. ఇప్పటికి 4 మంత్స్ అయిపోయింది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ అయితే ఉందండి. హైదరాబాద్‌లో రీసెంట్ టైమ్‌లో స్టార్ట్ చేసినా కూడా మేము ఈ ప్రాసెస్‌ని అయితే మేము 50 ఇయర్స్ నుంచి మేము రోలింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేస్తున్నాం. అలాంగ్ విత్ హ్యాండ్లూమ్ శారీస్ వీవింగ్‌తో పాటి. సో, ఇది మా థర్డ్ జనరేషన్. ఆహ్, కృష్ణవేణి అనే కస్టమర్ ప్రగతి నగర్ నుంచి అయితే మన వీడియోస్ అయితే చూసి ఒకసారి శాంపుల్ కోసం అయితే మనకి ఈ శారీస్ అయితే ఇచ్చారు. ఇది ప్యూర్ బనారస్ శారీ అండి. సో, దీని మీద కొంచెం స్టెయిన్ ఉందని చెప్పి అన్నారు మేడం. ఐస్ క్రీమ్ అయితే పడ్డదని చెప్పేసి అన్నారు. సో, మనం డ్రై క్లీనింగ్ చేసే ప్రాసెస్‌లో అయితే ఆ స్టెయిన్ అయితే రిమూవ్ చేసి సో, డ్రై క్లీన్ చేసి రోల్ చేసి ఈ శారీస్‌ని అయితే పాలిష్ చేస్తున్నాం. మేడం అయితే స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారండి. ఈ శారీ ఫోల్డింగ్ అనేది బుక్ ఫోల్డింగ్‌లో కావాలి. నాకు సేమ్ బనారస్ శారీస్ ఎలా ఉంటాయో అలా అని చెప్పేసి. అండ్ మరి ఇంకోటి ఏమంటే సాఫ్ట్ పాలిషింగ్‌లో కాకుండా ఎక్కువ మంది మనకెలా అంటే 97% ఆఫ్ ది కస్టమర్స్ ఇప్పటి వరకు అయితే మనకి సాఫ్ట్ పాలిషింగ్ అయితే అడిగారు. బట్ ఈ మేడం వచ్చేసి ఈ శారీకి అంత సాఫ్ట్‌నెస్ వద్దు. మరి అంత స్టిఫ్‌నెస్ వద్దు. మీడియం స్టిఫ్‌నెస్ అయితే అడిగారండి. సో, ఇలా మీ శారీస్ కూడా మీరు రోలింగ్ అండ్ పాలిషింగ్ మాతో చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే మీరు తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వండి. మేమైతే ఆహ్, తప్పకుండా మీ మీ శారీస్‌నైతే మేము రోలింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేయిస్తాము. మేము ఆహ్, ఈ శారీస్ డ్రై క్లీనింగ్ అండ్ పాలిష్ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్ స్టార్చ్ కానీ కెమికల్స్ యూజ్ చేయకోకుండా మేమైతే చేస్తామండి. సో, హ్యాండ్లూమ్ శారీస్ వీవ్ చేసేటప్పుడు ఏదైతే గమ్ యూజ్ చేస్తామో, సేమ్ అదే నేచురల్ గమ్ అయితే యూజ్ చేసి మేము డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేస్తాము. అలా చేయడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవ్వదనమాట. కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, శారీ ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇన్‌కేస్ ఇంకా మీరు రిమైనింగ్ వేరే డ్రై క్లీనర్స్ మీరు చూసారంటే, శారీ వచ్చేసి వాషింగ్ మిషన్‌లో లేదా ఆ టబ్‌లో డిప్ చేసి వాళ్ళైతే వాష్ చేస్తారండి. మా ప్రాసెస్ అలా కాదనమాట. సో, నేను చేసే టైలరింగ్ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే 1% కలర్ అనేది లాస్ అవ్వదు. ఆహ్, ఇన్‌కేస్ కలర్ అనేది లాస్ అయిపోయిందంటే మీరు 1, 2, 3, 4, 5 టైమ్స్ అలా వాష్ చేసినప్పుడు ఏమవుతుంది కలర్ కలర్ మొత్తం డీడ్ అయిపోయి ఎళ్ళిపోతుంది. ఫేడ్ అయిపోతుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే కలర్ అనేది డల్ అయిపోతుంది. శారీ కూడా ఓల్డ్ శారీలాగా కనిపిస్తుంది. మీరు మీరు కట్టుకోవడానికి అవ్వదనమాట. మా ప్రాసెస్‌లో ఎలా ఉంటుంది మీరు షోరూమ్‌లో కొన్నప్పుడు ఎలా ఉంటుందో కలరు సేమ్ అదే కలర్ ఉంటుంది. ఈవెన్ 1% ఆఫ్ కలర్ లాస్ అది మా గ్యారంటీ అండి. మేము చేసే ప్రాసెస్ కూడా అది. ఎందుకంటే మేము రీసెంట్ టైమ్ 1, 2 ఇయర్స్ నుంచి చేస్తున్న ప్రాసెస్ అయితే కాదు. సేమ్ డ్రై క్లీనింగ్ ప్రాసెస్ మేము ఇది ఇప్పటికి 50 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామనమాట. సో, వీడియోనైతే తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్‌గా చూడండి. ఈ శారీ అవుట్‌పుట్ ఎలా వస్తుందో మీరు తప్పకుండా చూస్తారు లాస్ట్‌లో. నేను ఆ వీడియో కూడా పెడతాను. అండ్ మేము డ్రై క్లీనింగ్ ఎలా చేస్తాము, పాలిష్ ఎలా చేస్తామో ఆ వీడియో కూడా దీని కంటిన్యూయస్‌లో అయితే పెడతాను. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే మనం డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశామండి. ఈ శారీ మీద స్టెయిన్ అనేది ఉందని చెప్పాను కదా! ఐస్ క్రీమ్ పడ్డదని చెప్పేసి. ఆ స్టెయిన్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ డ్రై క్లీనింగ్ స్టార్ట్ చేయడానికి ముందే స్టెయిన్‌ని మనం క్లియర్‌గా క్లీన్ చేసేసుకోవాలి. స్టెయిన్ రిమూవ్ చేసుకోవాలి. ఈ స్టెయిన్ రిమూవ్ చేసుకోవడానికి మేము ప్రిపేర్ చేసిన లిక్విడ్స్‌ని అప్లై చేస్తూ జస్ట్ చూడండి. జస్ట్ చేత్తోని అలా అప్లై చేసి జస్ట్ అలా రబ్ చేయంగానే స్టెయిన్ అనేది రిమూవ్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూసారంటే స్టెయిన్ అయితే కంప్లీట్‌గా రిమూవ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆహ్, మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్స్‌తో అయితే మనం డ్రై క్లీన్ అయితే చేస్తామండి. సో, మన డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలా అంటే సో, వాషింగ్ మిషన్‌లో వేయడం గాని అలా టబ్‌లో డిప్ చేయడం అలా ఉండదు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కెమికల్స్ యూజ్ చేస్తారు. బట్ ఇంకోటి అలా చేయడం వల్ల శారీకి ఉన్న కలర్ కూడా లాస్ అవుతుందనమాట. మనం చేసే ప్రాసెస్‌లో ఏంటంటే ఇలా ఇలా చేయడం వల్ల శారీలో ఉన్న కలర్ అనేది లాస్ అవ్వదనమాట. సో, 1% ఆఫ్ కలర్ అనేది కూడా లాస్ అవ్వదు. సో, దానివల్ల ఏమవుతుందంటే శారీ ఎప్పటికి ఫ్రెష్‌గా కొత్త లుక్‌గానే కనిపిస్తానే ఉంటుందనమాట ఎప్పుడు. సో, శారీ మీద ఉన్న కలర్ లాస్ అయితే డల్‌గా అయిపోయినట్లు కనిపిస్తుంది మనకి. సో, మనం ఇలా లిక్విడ్స్‌తో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకోకుండా మనం నేచురల్ లిక్విడ్సే మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకునే లిక్విడ్స్‌తోనే మనమైతే ఈ డ్రై క్లీనింగ్ అనేది చేస్తున్నామండి. ఇది మేము ఆల్మోస్ట్ 50 ఇయర్స్ నుంచి కూడా సేమ్ ప్రాసెస్‌ని మేమైతే యూజ్ చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెయిన్‌గా శారీ మీద డర్ట్ ఉన్నా, సో, ఎలాంటి స్వెట్టింగ్ స్మెల్ ఉన్నా, ఏమన్నా స్టెయిన్స్ ఉన్నా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో, మేము కెమికల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి శారీ లైఫ్ అనేది ఇంకా పెరుగుతుందనమాట.
సో, ఈ ప్రాసెస్ నాకు తెలిసి నేనెక్కడా గూడా యూట్యూబ్‌లో గాని, వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ గూడా నేను చూడలేదు. ఇలాంటి ప్రాసెస్‌లో డ్రై క్లీనింగ్ చేయడం అన్నది. సో, వేరే దగ్గర ఎక్కడైనా నేను యూట్యూబ్ వీడియోలు చూడడం గాని, ఎక్కడైనా వేరే వేరే వాళ్ళ దగ్గర వినడం అంతా కూడా ఎలా అంటే కెమికల్స్ యూజ్ చేసి సమ్ పెట్రోల్ ఏసి వాష్ చేస్తాము డ్రై క్లీనింగ్ అంటే అని చెప్పేసి నేను అలా విన్నాను. బట్ అలా చేయకూడదనమాట. పెట్రోల్ అన్నది కూడా కెమికలే కాబట్టి శారీ అనేది గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని డేస్‌కైతే డ్యామేజ్ అవుతుంది కంపల్సరీగా. ఇప్పుడైతే మీరు చూసారు కదా! మేము శారీకంతా కూడా లిక్విడ్‌నైతే అప్లై చేసి డ్రై క్లీనింగ్ ప్రాసెస్‌నైతే కంప్లీట్ చేసేసామండి. సో, మీరు గూడా ఇదే ప్రాసెస్‌లో మీ శారీని పాలిషింగ్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే తప్పకుండా కాల్ చేయండి. సో, ఇప్పుడు డ్రై క్లీనింగ్ ప్రాసెస్ తర్వాత ఇప్పుడైతే రోలింగ్ అనేది చేస్తున్నామండి. ఈ రోలింగ్ అనేది ఏంటంటే సో, సేమ్ శారీని ఐరన్ చేసినట్లే ఉంటుంది. బట్ ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నాలజీలో ఏమవుతుందంటే డ్రై క్లీన్ చేసినప్పుడు ఏమైనా రింకిల్స్ ఏమన్నా ఉన్నా శారీ మీద అవన్నీ గూడా రిమూవ్ అయిపోయి సో, శారీ అనేది సాఫ్ట్‌గా వస్తుందనమాట ఈ మిషన్‌లో. సో, కొంతమంది కస్టమర్స్ సాఫ్ట్ పాలిషింగ్ కావాలని చెప్పి అడుగుతున్నారనమాట. సో, అందులో ఒక 2 టైమ్స్ కానీ శారీని ఇందులో పాస్ చేశామంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. దాని తర్వాత పాలిష్ చేసేటప్పుడు ఇంకా వేరే లిక్విడ్స్ ఉంటాయన్నమాట శారీ సాఫ్ట్ కావడానికి. స్టిఫ్‌నెస్ కావాలనుకుంటే కొంచెం ఇదేమంటారు లిక్విడ్స్‌ని కొంచెం లిక్విడ్ అనేది కొంచెం థిక్‌గా పెట్టేసుకుంటాం అనమాట. అప్పుడు కొంచెం స్టిఫ్‌నెస్ పెరుగుతుంది. సో, అంతే అనమాట మెయిన్‌గా. ఇదొచ్చి మేము హ్మ్. సో, నేచురల్ పద్ధతిలో వచ్చే గమ్‌ని యూజ్ చేసి మేము మేమైతే పాలిష్ చేసాం. ఎటువంటి ఫుడ్ స్టార్చ్ కానీ, కెమికల్స్ కానీ అలా ఏమి యూజ్ చేయకుండా మేము చేస్తున్నాం. దానివల్లనే మా దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ అనేది చాలామంది ఉంటారనమాట. సో, మనకి డ్రై క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే అనమాట మెయిన్ స్టెప్. దీన్ని పాలిషింగ్ అంటారు. చాలా వరకు నేనెక్కడ వెళ్ళినా కూడా ఇంతకుముందు చూపించిన మిషన్‌లోనే డ్రై క్లీనింగ్ అయిపోతుంది, రోలింగ్ అయిపోతుంది, పాలిషింగ్ అయిపోతుంది, శారీ ఐరన్ అయిపోతుందని చెప్పేసి అంటుంటారు. బట్ అదంతా కాదు. ఆ మిషన్‌లో ఓన్లీ రోలింగ్ మాత్రమే అవుతుంది. అది కూడా శారీ అనేది సాఫ్ట్ అవుతుందన్నమాట. ఏమన్నా రింకిల్స్ ఏమైనా ఉన్నా ఒక్కటే పోతాయన్నమాట అంతే. కొత్త శారీ లాగైతే అవ్వదన్నమాట ఆ మిషన్. ఎందుకంటే మేము ఎన్నో శారీస్ కొన్ని లాక్స్ ఆఫ్ శారీస్‌ని ఇప్పటివరకు మేము చేశామనమాట. దిస్ ఈస్ ది మెయిన్ ప్రాసెస్ అనమాట పాలిషింగ్‌లో. ఈ ప్ ఇక్కడ ఏమంటే మేము శారీ యొక్క షైనర్ గాని, అవన్నీ గూడా అప్లై చేస్తాం. ఈ జరీ షైనింగ్ రావడానికి మెయిన్‌గా ఒక జెల్ ఉంటుందనమాట. ఆ జెల్ అప్లై చేస్తామనమాట. ఆ జెల్ వల్ల సో, జరీకి మొత్తం ఆహ్, షైనింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా సేమ్ కొత్త శారీగా రావడానికి మెయిన్ వచ్చేసి ఇక్కడ ఒక లిక్విడ్ అప్లై చేస్తామనమాట. సో, ఆ లిక్విడ్ వల్లనే శారీ వచ్చేసి సేమ్ కొత్త శారీలాగా కావడానికి మెయిన్ రీజన్ అదే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి శారీ ఇట్లా రోల్ చేసిన తర్వాత దోనికి సన్‌లైట్‌లో అయితే డ్రై చేస్తామండి. నేను చేసిన ప్రతి శారీ ఇట్లా ఆల్మోస్ట్ ఒక 1 డే కంపల్సరీగా డ్రైన్ చేస్తాం. చూడండి మేము ఎన్ని శారీస్ చేస్తామో డైలీ. సో, ఇలా కంపల్సరీగా మేము 1 డే అయితే శారీని సన్‌లైట్‌లో డ్రై చేస్తాం. చాలామంది అంటారు పట్టు చీరల్ని సన్‌లైట్‌లో ఎప్పుడు కూడా డ్రై చేయకూడదని. కానీ సన్‌లైట్‌లో కరెక్ట్ వేలో డ్రై చేశామంటే దానికున్న కలర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట. ఇంకా బ్రైట్‌నెస్ అనేది పెరుగుతుంది. కలర్ షేడ్ అనేది ఎక్కడ కూడా అవ్వదనమాట. సో, దీనికి కూడా సమ్ ఎక్స్‌పర్ట్స్ ఉండాలనమాట. సో, అలా శారీ మొత్తం కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత 1 డే శారీ అనేది ఫోల్డ్ చేస్తామనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో, కంచివరం శారీ, బుక్ ఫోల్డింగ్, వర్క్ ఫోల్డింగ్, గద్వాల్ ఫోల్డింగ్ ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. కస్టమర్ ఏదైనా అడిగారంటే ఆ టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్ అయితే మేము చేసిస్తాము. బట్ లేదా యాజ్ యూజువల్‌గా ఈ శారీకి ఎలా బావుంటుందో అలా చేయమన్నప్పుడు ఆ శారీ ఎలా కంచివరం శారీ అయితే కంచివరం స్టైల్‌లోనే మేము శారీ ఫోల్డింగ్ అనేది చేస్తాం. ఈ శారీ బనారస్ శారీ కాబట్టి బనారస్ స్టైల్‌లోనే శారీ అనేది బనారస్ టైప్‌లోనే మేము ఫోల్డింగ్ చేసి ఇచ్చామండి. కస్టమర్‌కి ఇచ్చిన తర్వాత కస్టమర్ అయితే చాలా హ్యాపీ అయ్యారు. సో, అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సేమ్ షోరూమ్‌లో తీసుకున్నప్పుడు కన్నా ఇంకా చాలా ఫ్రెష్‌నెస్, షైన్ గాని అవన్నీ కూడా చాలా పెరిగాయని చెప్పేసి కస్టమర్ అయితే మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారండి. ఇలానే మీ శారీస్ కూడా మీరు రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేయండి. అవుట్‌పుట్ అయితే మీరు మీకిప్పుడు కంప్లీట్ నెక్స్ట్ చూపిస్తాను మీకు. మీరిప్పటి వరకు చూసారు గదండీ! డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ మేమెలా చేస్తామో. ఇప్పుడైతే మీకు శారీ యొక్క అవుట్‌పుట్ బనారస్ శారీ అవుట్‌పుట్ అయితే మీకు చూయిస్తున్నాను. ఇదండి శారీ యొక్క అవుట్‌పుట్ చూడండి. మీరే చూడొచ్చు. శారీ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో సేమ్ కొత్త శారీలాగా. ఇందులో ఈ శారీలో స్టెయిన్ గూడా ఉండే మీకు ఆల్రెడీ డ్రై క్లీన్ చేసేటప్పుడైతే మీకు చూయించాను. స్టెయిన్ ఎలా రిమూవ్ చేసాం మేము. మేమైతే
ఎటువంటి ఫుడ్ స్టార్చ్ కానీ, కెమికల్స్ కానీ యూజ్ చేయకోకుండా నేచురల్ లిక్విడ్స్‌తో అయితే మేమైతే శారీ పాలిషింగ్ అయితే చేస్తామండి. అలా చేయడం వల్ల శారీకనేది ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఏమైనా కెమికల్స్ మీరు యూజ్ చేశారంటే శారీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. శారీ కూడా తొందరగా డ్యామేజ్ అవుతుంది. సో, చాలామంది అడుగుతున్నారండి. మీ లొకేషన్ హైదరాబాద్‌లో ఎక్కడ అని చెప్పేసి. మా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లి బాలాజీ నగర్‌లో అయితే ఉందండి. ఇన్ కేస్ మీరు కూడా మీ శారీస్‌ని రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే తప్పకుండా ఆహ్, కాల్ చేయండి. లేదా వాట్సాప్ అయినా మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా కామెంట్స్ ఏమన్నా ఉంటే, డౌట్స్ ఏమన్నా ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చండి. నేనైతే కామెంట్స్ అయితే తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ఇంకోటి మీకు తెలిసిందే అండి. మేము సిల్క్ శారీ పాలిషింగ్‌తో పాటు మేము సిల్క్ శారీస్ వీవర్స్ అనమాట. మేము కంచి అండ్ ధర్మవరం సిల్క్ శారీస్ కూడా వీవ్ చేస్తాము. ప్రీవియస్‌గా పెట్టిన వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయి పాలిషింగ్ కోసం. అండ్ చాలామందైతే శారీస్ కూడా అడుగుతున్నారు. మీ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కదా మీకు. మాకు కంచీవరం శారీస్ అయితే కావాలని చెప్పేసి మేమైతే చాలా వరకు ఫోటోస్‌తో కూడా షేర్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ అయితే చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయండి కొత్త శారీస్‌కి. ఆహ్, మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హ్యాండ్లూమ్ వ్యూవర్స్‌కి అయితే సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.